చనిపోయిన తర్వాత మనుషులు ఏమవుతారు? చనిపోయిన మనిషిని పూడ్చిపెడితే మట్టిలో కలిసిపోతారు, కాల్ చేస్తే గాల్లో కలిసిపోతారు. శరీరంలో కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫరు, నైట్రోజన్, ఫాస్ఫరస్, అట్లే రేర్ ఎలిమెంట్స్ మెగ్నీషియం, కాల్షియం, కాడ్మియం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి శరీరంలో. ఇవన్నీ భూమిలోంచి వచ్చినవే, ప్రకృతిలోంచి వచ్చినవే. ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉన్నందువలన ఆ నిర్మాణంలో పదార్థం యొక్క అత్యున్నత స్థాయి అయినటువంటి DNA ఆ రూపం సంతరించుకున్నాక జీవమున్న మనిషి అనే రూపం వచ్చేసింది. ఎప్పుడైతే ఆ సంక్లిష్టత తగ్గిపోయి పదార్థం యొక్క స్థాయి DNA స్థాయి నుంచి దిగిపోయినా, ఆ నిర్మాణం అనేది లేకుండా పోయినా, ఆ లక్షణాలని ఆ DNA ప్రదర్శించలేదు, అప్పుడు చనిపోయినారని పిలుస్తాం. తిరిగి మట్టిలో కలిపిస్తే మట్టిలో నుంచి వచ్చినటువంటి ఈ పదార్థాలు మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి. గాలి కూడా ప్రకృతిలో భాగమే కాబట్టి కాల్చినప్పుడు గాలిలో కలిస్తే ప్రధానమైనది బయటకు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి బయటకు వస్తాయి. శరీరంలో దాదాపు 60 వంతులు నీరు ఉంటుంది కాబట్టి కాల్చినప్పుడు 60 వంతులు నీరు రూపంలో బయటకు వెళ్ళిపోద్ది, నీటి ఆవిరి రూపంలో. మిగతాది కర్బనం ప్రధానమైన భాగం శరీరంలో ఉండేది కాబట్టి కర్బనం బయట వాతావరణంలోని ఆక్సిజన్ కలిసి కార్బన్ డైఆక్సైడ్ కింద వెళ్ళిపోద్ది. చనిపోయినాక ఏమవుతుంది అని అడిగితే ఇదే జవాబు. చనిపోయినాక ఆత్మ ఉంటుందా? ఇంతవరకు ఏ ఎవిడెన్స్ లేదు. చనిపోయినాక ఇంకో జన్మ ఉంటుందా? ఎవరికీ తెలియదు. పూర్వజన్మ ఉందా? ఎవరికి తెలిసిన సబ్జెక్ట్ కాదు. నరకానికి వెళ్తారా, స్వర్గానికి వెళ్తారా? ఇది ఎవరికి తెలియదు. ఇవన్నీ మన నమ్మకాలు లేదా మన ఊహలు. అవి ఎవరి ఊహలు, ఎవరి నమ్మకాలు వాళ్ళకి వదిలేయాల్సిందే. సైన్స్ ప్రకారం లేదా విజ్ఞాన శాస్త్రం ప్రకారం చనిపోయినాక ఏమవుతుందంటే రెండే ఆన్సర్లు. మట్టిలో కలిపితే మట్టిలో కలవటం, గాల్లో కలిపితే గాల్లో కలవటం. మనసులో పాతి పెట్టామనుకోండి చాలా కాలం చెడిపోకుండా అలానే ఉంటుంది. ఎందుకంటే శరీరంలో ఉండే అవయవాల మీద దాడి చేసే క్రిములు కూడా దాదాపు నిర్వీర్యమైపోతాయి. అవి కూడా శరీరాన్ని చెడిపోయేటట్టు చేస్తాయి మామూలుగా అయితే. అవి కూడా పనిచేయవు కాబట్టి ఆ శరీరం అట్లే ఉంటుంది. అట్లా ప్రిజర్వ్ చేయడం సాధ్యమవుతుంది. అంతేగాని మనం అనుకున్నటువంటి మరో జన్మ కింద మరొక జీవితం కింద మారడం అనేది ఇంతవరకు శాస్త్రీయంగా ఎటువంటి ఆధారము దొరికిన సందర్భమే లేదు.